టు న్యూస్. ఏఓబీ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులకు మరికొద్ది సేపట్లో మల్కన్గిరిలోని ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇప్పటికే మృతదేహాలను ఆసుపత్రిలో భద్రపరిచారు. మావోయిస్టుల కుటుంబ సభ్యులు కూడా కొందరు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు విరసం నేత వరవర్రావు, పౌర హక్కుల సంఘం నేతలు విశాఖ నుంచి మల్కన్గిరి బయలుదేరారు. ప్రస్తుతం మల్కన్గిరిలో పరిస్థితి ఎలా ఉంది? మా ప్రతినిధి కోటిని అడిగి తెలుసుకుందాం. కోటి, పోస్ట్ మార్టం ఎంతసేపట్లో నిర్వహిస్తారు? వారి కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారా? రోజా నిన్న జరిగినటువంటి 24 మంది ఎవరైతే మృతి చెందారో ఆ 24 మందికి సంబంధించి మల్కన్గిరిలో రాత్రి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సమక్షంలో పోస్ట్ మార్టం అయితే తెల్లవారుసరికి కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినటువంటి 24 డెడ్ బాడీలను కూడా కొద్దిసేపటి క్రితమే మార్చురీకి తరలించారు. మల్కన్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో, ఇది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ఇక్కడ మార్చురీకి డెడ్ బాడీలు తీసుకొచ్చి ఇక్కడ భద్రపరుస్తున్నారు. అలాగనే కొంతమంది మావోయిస్టులకు సంబంధించిన బంధువులు ఇప్పటికే జిల్లా పోలీస్ కార్యాలయానికి తాము వస్తున్నట్లు, తమ బంధువులు వారి యొక్క డెడ్ బాడీలను అప్పచెప్పాలని చెప్పి విన్నవించుకున్నట్టుగా గత కొద్దిసేపటి క్రితమే ఎస్పీ తెలియజేశారు. అందులో భాగంగా తెర్లా మండలానికి, విజయనగరం జిల్లా తెర్లా మండలానికి సంబంధించి మురళి అనే ఒక సీనియర్ మావోయిస్ట్ నేత ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఇప్పటికే అక్కడ గతంలో మావోయిస్ట్గా చేసి లొంగిపోయాడు. ఆయన విజయనగరం జిల్లాలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్లు సమాచారం ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి అతను తీసుకెళ్ళడానికి ఈరోజు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. మరికొంతమంది మావోయిస్టులు డెడ్ బాడీలు కూడా తీసుకెళ్తారు. అయితే ఇప్పటికీ విరసం నేత వరవర్రావుతో పాటు అమరవీరుల బంధుమిత్రుల నాయకురాలు పద్మ, వీరందరూ కూడా ఇక్కడికి వస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. వారు విశాఖపట్నం నుంచి బయలుదేరారు. మల్కన్గిరి రావడానికి సుమారు 5-6 గంటల టైం పడుతుంది. అయితే ఈరోజు ఈ డెడ్ బాడీలకు సంబంధించి అయితే పూర్తిగా భద్రపరుస్తాం. మానవ హక్కుల ఎన్హెచ్ఆర్సీ ప్రకారం మేము పోస్ట్ మార్టం నిర్వహించాము. 72 అవర్స్లో పోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పి జాతీయ మానవ హక్కుల ఏదైతే ఉందో కమిషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము చేస్తున్నాము. అట్లానే వాళ్ళని భద్రపరుస్తాం. బంధువులకు అప్పచెప్పిన తర్వాత ఇంకా ఎవరు రాకపోతే వారిని ఎలా చేయాలి, ఏం చేయలేదో ఉన్నతాధికారులు దీంతో మేము నామ్స్ ప్రకారం చేస్తామని చెప్పడం జరిగింది. ఏదైనా సరే ఇప్పటివరకు అయితే 14 మందిని మాత్రమే, చనిపోయిన 24 మందిలో 14 మందిని మాత్రమే వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇంకొక 10 మంది ఎవరు ఏంటనే ఆచూకీలకు తెలియదు. వాళ్ళ యొక్క సంబంధించిన సమాచారం కానీ వారు ఎవరైనా కూడా వీళ్ళకి తెలియదు. అట్లానే మరొక ముగ్గురు ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారా, లేకపోతే నిన్న జరిగిన ఎన్కౌంటర్లోనే ముగ్గురు కనిపించిన బాడీలు ఈ రోజు తీసుకొచ్చే అవకాశం ఉంది అన్నట్లు కూడా 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏదైనా సరే 27 మంది మొత్తం చనిపోతే 27 మందిలో 14 మందిని మాత్రమే ఐడెంటిఫై చేశారు. మరొక 13 మందిని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిన్న రాత్రి 11 మందిని ఐడెంటిఫై చేస్తే ఈరోజు ఉదయం ముగ్గురిని ఐడెంటిఫై చేశారు. వారిలోనే రామకృష్ణ కుమారుడు మొన్న చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు. అట్లానే రెనా అనే ఒక లేడీ, రైనో అనే ఒక మగ మావోయిస్టు, వీళ్ళ ముగ్గురు కూడా ఈరోజు ఉదయం ఐడెంటిఫై చేయడం జరిగింది. మిగతా వాళ్ళ ఐడెంటిఫికేషన్ అయితే తెలియాల్సి ఉంది. ఏదైనా సరే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. మార్చురీకి తీసుకొచ్చి డెడ్ బాడీలను అయితే భద్రపరిచారు. మరికొద్ది సేపట్లో బంధువులు తప్పు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రోజా, కోటి, అయితే గుర్తించని మృతదేహాలను KGH కు తరలించాలని విరసం నేత, అలాగే పౌర హక్కు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు కదా, మరి అధికారులు ఏమంటున్నారు? అయితే ఇక్కడ మల్కనగిరి ఎస్పీ కానీ ఇక్కడ అధికార వర్గాలు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది జరిగింది మాత్రం చిత్రకొండ పోలీస్ లిమిట్స్లో జరిగింది. ఇది పూర్తిగా ఒరిస్సాకి సంబంధించింది. టెక్నికల్గా ఒరిస్సా లిమిట్స్లో ఉన్నది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మా దగ్గర ఉంటారు. ఇక్కడ నుంచి ఎటు తరలించే అవకాశం లేదు. ఇక్కడ ఏదైనా ఉంటే ఐడెంటిఫికేషన్ వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నుంచి డెడ్ బాడీలు మేము ఎవరికి అప్పచెప్పని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. రోజా.